కళాకారుడు రామలింగం మాట్లాడుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది, రూమాలు ఒక్కపడుస్తున్నాయి అన్నట్టు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే పాట పాడుతుంటే నిజంగా 2009లో నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారు ఈ గొట్టుపల్ల ప్రజలు. 2009లో ఆనాటి నుంచి మొదలైతే పోరాటం మీకోసం పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్ ను స్తంభింపజేసి ఆనాడు ఎంతో మంది యువకులు చనిపోతుంటే సకల జనులు సమ్మె చేస్తుంటే 5 ఏళ్లు రాజీ లేని పోరాటం చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోకున్నా సరే వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ సాధించే వరకు నిద్రపోకుండా మీకోసం కష్టపడ్డ వ్యక్తిని ఒక్క రోజు కూడా రాజీ పడలేదు, ఒక్క రోజు కూడా నిద్రపోలేదు. 5 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం తెచ్చేంత వరకు. అదే మన కళాకారుడు రామలింగం పాట పాడుతుంటే బాధ అనిపిస్తుంది. మీరు కాదు, మీరందరూ కష్టపడితే సకల జనులు సమ్మె చేస్తే 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణ 60 ఏళ్ల పోరాటం ఆత్మగౌరవం కోసం సాధించిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని పాట పాడుతుంటే బాధ అనిపిస్తుంది, గుండె బరువెక్కుతుంది, ఆవేదన పడుతున్నాం. ఈరోజు ఏ ఆత్మగౌరవం కోసం 60 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో అదే ఆత్మగౌరవాన్ని కొందరు స్వార్థపరులు కేసీఆర్ కాళ్ళ దగ్గర, కేసీఆర్ కుటుంబం దగ్గర కాళ్ళ దగ్గర పెట్టిన మాట వాస్తవం కాదా? ఆత్మగౌరవం ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన జరుగుతుంది, ఒక నియంత పరిపాలిస్తున్నాడు, ఒక అవినీతి పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో 8.5 సంవత్సరాల నుంచి. మేము అనుకున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే తెలంగాణ ఇచ్చి కూడా, నేను పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయినా సరే కనీసం తెలంగాణ వచ్చింది, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ముఖ్యమంత్రి చేయకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతాలను వివక్ష లేకుండా సమానత్వంతో ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాదు తెలంగాణ అంటే, ఈ మునుగోడు, గడ్డ, నల్లగొండ జిల్లా కూడా తెలంగాణలో ఉంది. ఆ విషయం మర్చిపోయి ₹1 నిధులు ఇవ్వలేదు. ఓడిపోయినా బాధ లేదు. మళ్ళీ మునుగోడు ప్రజలు నన్ను గెలిపించారు ఎమ్మెల్యేగా. ఎందుకు గెలిపించిండ్రు? ఎమ్మెల్సీ 3 ఏళ్ల పదవి కాలాన్ని వదిలిపెట్టి ఈ మునుగోడు ప్రాంతం హైదరాబాద్ కు ఆమల దూరంలో ఉంది. గ్రామాల్లో అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కాలేజీలు లేవు, ఇండ్లు లేవు, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, కనీసం కాలువలు లేవు. ఈ ఫ్లోరైడ్ ప్రాంతం అని చెప్పి నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు మాట్లాడిన, ప్రతి సమస్య గురించి అసెంబ్లీలో నా గొంతు వినిపించిన చరిత్రలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ సమస్యల గురించి నా అన్నిసార్లు మాట్లాడ ఉండకుండొచ్చు. మీరు చూసిండ్రా లేదా? అసెంబ్లీలో మునుగోడు నుంచి మాట్లాడినా లేదా? ప్రతి సమస్య గురించి మాట్లాడినా. ఎప్పుడన్నా మనకు ₹1 నిధులు వచ్చినాయా? పోనీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే 18 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని తీర్పు ఇస్తే ప్రజల తరపున ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే మన 18 మంది ఎమ్మెల్యేని ఉంచినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్న మాట వాస్తవం కాదా? అవునా కాదా? మరి అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండు, ఈరోజు దేశ సమైక్యత గురించి మాట్లాడుతుండు, భారతదేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి మాట్లాడుతుండు. తెలంగాణ ప్రజలు నమ్ముతారా? మనం నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని మనం టికెట్ ఇప్పించి గెలిపిస్తే ఉన్నాడా? మన ప్రాంతంలో తెలంగాణ మునుగోడు నియోజకవర్గంలో కొడుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారా? అంటే నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి, డబ్బు ఉంది కదా అని అంటే ప్రతిపక్ష పార్టీ ఉండకూడదా? అంటే ఒక టీఆర్ఎస్ పార్టీనే ఉండాలనా? తెలంగాణను ఒక్కడు అనుకుంటేనే వచ్చిందా? పార్లమెంట్ లో బిల్లు నువ్వు అనుకుంటా పడ్డదా?
అంటే 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసి మాలాంటి వాళ్ళం పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడలేదా? మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసమా? మన కోసమా? కేసీఆర్ కుటుంబం కోసమా? అందరి కోసం? ఒక్కసారి చెప్పండి, చెప్పండి, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఒకసారి చేయలేమని చెప్పండి, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మన కోసమా కాదా? కేసీఆర్ కుటుంబం కోసమా? మనందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, అందరి కోసం వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎవరి పాలైంది? ఎవరు బాగుపడ్డారు తెలంగాణలో? గట్టుపొల మండలంగా ఇండ్లు వచ్చినాయా? ప్రభుత్వ బడులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయా? ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మనకు అన్ని దొరుకుతున్నాయా? లేదా పేదల రక్తం ఈ కార్పొరేట్ హాస్పిటల్ రక్తం తాగుతున్నాయా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టుల మీద రీడిజైన్ల పేరు మీద దోచుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబంది. మరి మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం ఎక్కడ పోయింది తెలంగాణలో? ఈనాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందో అంటే అది కేసీఆర్ అవినీతి పాలన కాదా? మరి ప్రశ్నించాలా వద్దా? కొట్లాడాలా వద్దా? మీరందరూ కలిసి నాకు ఓటేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యే కనీసం సమస్యలు చెప్పుకుంటేందుకు అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన నన్ను కక్ష కట్టి మీరు గెలిపించిన పాపానికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే మరి మిమ్మల్ని అవమానించినట్టు కాదా? నన్ను అవమానిస్తే ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించినట్టు కాదా? అవునా కాదా? మరి అటువంటప్పుడు భయపడి 3.5 సంవత్సరాలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మునుగోడు గురించి మాట్లాడి, తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడి, విసిగి వేసారి నమ్ముకున్న ప్రజలకు, ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక ఆవేదనతోటి బాధపడి కష్టాల్లో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు కోట్ల రూపాయలు నా సొంత పైసలు మానవత్వంతో కష్టపడి పనిచేసి ఇచ్చి మరి భయపడి ఇప్పుడు కూడా రాజీనామా చేయకుండా ఇంట్లో కూర్చోమంటారా? 18 నెలల ఎమ్మెల్యే పదవి ఉంది. ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ డబ్బులు ఇస్తుందని చెప్పి మీకు అందరికి తెలుసు. మరి ఇంకో సంవత్సరం పాటు ఇంట్లో కూర్చోవాలన్నా, రాజీనామా చేసి యుద్ధానికి సిద్ధం కావాలన్నా? మీరు చెప్పండి. భయపడి ఇంట్లో కూర్చోమంటారా? యుద్ధం చేయమంటారా? యుద్ధం చేయమనేటో చేయలేబట్టండి, పిడికిలు బట్టి చేయలేబట్టి పిడికిలు పట్టండి. యుద్ధం చేయాలన్నా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా? టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలన్నా వద్దా? కేసీఆర్ ని గద్దె దింపాలన్నా వద్దా? కుటుంబ పాలన అంతమందించాలా వద్దా? సోదరులారా చెప్పండి, మీరు చెప్పండి. గట్టుపడ ప్రజలారా, ఇక్కడ ఉన్న 2000 మంది ప్రజలారా, మహిళా సోదరిమణులారా, మీరు చెప్పండి. నేను నిజంగా తప్పుడు చేసినట్టయితే ఎవరో సన్నాసులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక మునుగోడు ప్రజల గుండెల్లో, కష్టాల్లో, నష్టాల్లో వాళ్ళెమ్మడి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రాజీనామా చేస్తే మళ్ళీ గెలిపిస్తారని చెప్పి నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు దుష్ప్రచారం చేస్తుండ్రు. అమ్ముడు పోయిందని చెప్పి 20,000 కోట్లకు. నిజంగా మీరు చెప్పండి సోదరులారా, గుండె మీద చేసుకొని అమ్ముడు పోయిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి ఓటేస్తే ఓటేయమని అడగలుగుతాడా? మీరు ఒక్కసారి ఆలోచన ధైర్యం ఉంటుందా? మహిళలలో మీరు చెప్పండి, నేను తప్పు చేస్తే, స్వార్థం ఉంటే అందరు 12 మంది ఎమ్మెల్యేలు పోయినట్టు నేను పోతానా? పోనా? స్వార్థపరుడైతే ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో నేను కూడా అందరిలాగా కండవ కప్పుకునేటోని కదా, నేను పోయినా. మరి నేను ఇప్పుడు ఏమంటున్నా? నాకు స్వార్థం లేదు. మీరు మా ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. నాకు నిజంగా పైసలు ఆశ ఉంటే పార్టీ మారేవాడిని. నాకు ప్రజల కోసం ఆలోచిస్తున్నా, నా కోసం కాదు. కాబట్టే రాజీనామా చేసి మా మునుగోడు ప్రజల దగ్గరికి పోతున్నా. బిడ్డ, తప్పు చేసినోడు ఎవడు ప్రజల దగ్గర పోయి మన నేను వస్తున్నా మీకోసం అని చెప్పడు. పోటీ చేసి నా కోసం కాదు. నాకు ఎమ్మెల్యే పదవి లేదా? ఉన్నదా? ఈ రోజుల్లో ఒక నెల రోజుల ముందు ఒక సర్పంచ్ పదవిని రాజీనామా చేయమంటే ఎవరైనా చేస్తారా? ఒక వార్డు మెంబర్ చేస్తారా? ఒక ఎంపీటీసీని చేయమంటే చేస్తారా? మరి నాకు సంవత్సరంలో ఎమ్మెల్యే పదవిని ఎందుకు రాజీనామా చేసినా? ఎవరి కోసం చేసినా? మీరు చెప్పండి, ఎవరి కోసం చేసినా? మునుగోడు ప్రజల కోసం, మునుగోడు అభివృద్ధి కోసం కాదా? మరి మీరు చేసి అపాయింట్మెంట్ ఇయ్యని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి మునుగోడుకు వచ్చిందా లేదా? గట్టుపొల మీదకి పోయిందా లేదా? ఎటుకెళ్ళి పోయిండు? మరి ఎక్కడికి వెళ్ళిపోయిండు?
నువ్వు మండలం గురించి మాట్లాడితే నిరాహార దీక్ష చేస్తే రాత్రికి మొత్తం నువ్వు జీవో క్యాన్సిల్ చేసి మండలం ఇవ్వకపోతే మరి నీకు ఎందుకు నిద్రపడతలేదు? అమిత్ షాని కలిసి రాగానే జగదీశ్వర్ రెడ్డిని కూసుకుంటే ప్రభాకర్ మండలం డిక్లేర్ చేసిందా లేదా? ఓరు ఏమో నేను అమిత్ షాని కలిస్తేనే ఇంత భయపడితే రేపు నీ యుద్ధంలో గెలిచిననుకో నీ సీటు నీ పని గోవిందా? ఆ పాట మంచిగా పాడిండు. ఒక్క అమిత్ షాని కలిసేస్తేనే మునుగోడు మండలం వచ్చింది. రాజీనామా చేస్తా అంటే 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి. యుద్ధానికి సిద్ధమంటే గొర్రెలు వచ్చినాయి. మళ్ళీ నేను వస్తున్నా అంటే చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్ అయింది. కేసీఆర్ మునుగోడుకు వచ్చిండు. మునుగోడులో కేసీఆర్ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చిండ్రు? 30,000 మంది వచ్చిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే అమిత్ షా వస్తే ఎంతమంది వచ్చిండ్రు? 3 లక్షల మంది వచ్చిండ్రు. వచ్చినారా? జనం చూసినారా? అంటే నీకు ఒక్కరికే ఉందా సత్తా? అంటే నువ్వు ఉద్యమం చేసినావు కదా, ప్రజలకు న్యాయం చేస్తావు, తెలంగాణ మొత్తం సమానంగా చూసుకుంటావు. ఎంతసేపు నీ ఫామ్ హౌస్, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ సిరిసిల్ల సిద్దిపేటే కాదు ఇక్కడ మునుగోడు ప్రజలు తిరగబడతారని చెప్పి నీకు ఆలోచన లేదా? ఏమనుకున్నావు? రాజగోపాల్ రెడ్డి కూడా అందరిలాగా నోరు మూసుకొని కూర్చుంటాడు అనుకున్నావా? ఏ బిడ్డ, నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా. ఈ రోజు మునుగోడు అంటే తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం అంతా మునుగోడు దిక్కు చూస్తుంది. అటువంటి పౌరుషమైన రక్తం త్యాగానికైనా సిద్ధమే, యుద్ధానికైనా సిద్ధమే, దేనికైనా రెడీ. తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.